బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరిలోని సఫిలిగూడ చెరువు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సఫిలిగూడ చెరువు అభివృద్ధి చేయడం లేదని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల తీరుపై నిరసిస్తూ చెరువులో దూకేందుకు యత్నించాడు. అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అభివృద్ధి పనులు జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారంటూ కార్పొరేటర్ ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి స్థానికంగా సమస్యలకు సంబంధించవచ్చు. ప్రతిసారి ప్రభుత్వం పనులకు సంబంధించి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు తాజాగా కూడా చెరువును ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి గత కొంతకాలంగా ఇటు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు ఎన్నికలు నిర్ణయించినప్పటికీ కూడా అక్కడ దృష్టి సారించడం పక్కన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అడ్డు తగులుతున్నారన్న అంశాన్ని లేవనెత్తుతూ ఈరోజు తాజాగా పశ్చిమ చెరువుల కొంచెం విమర్శనగా కూడా ప్రయత్నం చేసే కార్యక్రమం చేశారు. అక్కడికి అక్కడ బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అనుగుణంగా ఆయనకు అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిశీలించినటువంటి టైంలో బీజేపీ ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని అడ్డుకున్నారు. అయితే ప్రతిసారి ఇప్పటివరకు కూడా కార్పొరేటర్ ప్రజల సమస్యలపైన కూడా ఎప్పటికప్పుడు పోరాడుతూ వస్తుంటారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా అక్కడికి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంటారు. ఇంట్లో భాగంగానే జరిగినటువంటి తీరు కూడా ఒక పరిమిత అంటే వినూత్న నిరసన అని చెప్పేసి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. చేయకపోతే దూకేస్తాను. నేను